ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి, ముఖ్యంగా ఆర్మీ నుంచి కూడా మరి మీరు ప్రభువుని గణపరుస్తూ మరి పోలీసు వ్యవస్థలో నుండి కూడా అధికారపరంగా ఒక ఉద్యోగములో ఉండి కూడా సృష్టికర్తని మర్చిపోకుండా ఈ రీతిగా నాతో కలిసి ప్రభు యొక్క పనిలో మీరు నాతో కలిసి దేవాది దేవుని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మందిలో చాలా విధాలుగా మరి తెల్లోళ్ళు చెబితే యేసు ప్రభు గురించి తెలియబడింది అని మతానికి అర్థం తెలియదు. మరి హిందూ అనే దానికి నిర్వచనమే లేదు, అంటే అర్థమే లేదు. మరి ఒక బ్రాహ్మణ ఉత్తముడు అన్నాడు, హిందూకి అర్థం చెప్పయ్యా అని అడిగితే అక్కడున్న యాంకర్లు కావచ్చు, ఆయన అన్నాడు, హిందూకి అర్థము తూపిట్, వ్యర్థుడు అని ఆయన ఒక అర్థం చెప్పాడు. తూపిట్ అంటే కొన్ని పదాలలో ఇంగ్లీష్ వర్డ్స్లో రాస్కేలు, తూపిట్టు అని రకరకాలుగా మాట్లాడతారు కదా. వాటిల్లో ఒక దాన్ని ఆయన మించిన చేసి చెప్పాడు. ఆయన ఎవరో కాదు, చిన్నజీరు స్వామి. చిన్నజీరు స్వామి అన్నాడు, హిందూకి అర్థము అనే దానికి నిర్వచనం చెప్పము అని అడిగితే టూపిట్, ఇంకా కాఫిన్ అని కొన్ని పదాలు వాడాడు. అలాంటి విధానములో ఉన్న ఈ యొక్క హిందువులని మేము అట్లా, మేము ఇట్లా, తెల్లోళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి గతంలో ఇంత లేదు, యేసు ప్రభువుని ఆ గురించి ఇంత వివరణ లేదు అని చెప్పి అని అంటూ భ్రమలో మనుషుడు బ్రతుకుతున్నాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గతములో దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు మా పూర్వకాలాలలోనే పూర్వీకులు, మా రథ సౌందీకులు కొందరు, మా నాన్న కూడా యేసు ప్రభు వారిని దేవుడిని ఒప్పుకుంటాడు. ఆ యేసు ప్రభు వారిని హృదయపూర్వకంగా మరి స్వీకరిస్తానికి మేము అడ్డం తగిలాము గతంలో మా నాన్నగారికి. అయితే ప్రభునందు ఇప్పుడు ఒక తెల్లోళ్ళ నుంచి మన భారతదేశానికి వచ్చి వాళ్ళు రకరకాలైన మనస్తత్వాలు, అభిప్రాయాలు కలిగించి మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇలాగా యేసు ప్రభు వారిని అని చర్చలు గట్టించి ఏమండి అనేక రకాలుగా అనేక అభిప్రాయాలు కలిగి హిందువుడిని, అసలు హిందూ అనే ఆ నేము ఎక్కడి నుంచి పుట్టిందో కూడా అర్థం కాని అయోమయం, గందరగోళం పరిస్థితిలో ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తి మాట్లాడుతాడు, ఏమంటారు అంటే, మన దేవతలు, దేవుళ్ళు ఎంతమంది ఉండగా అని చెప్పి. మంచిదే, కానీ అజ్ఞానం అహంభౌతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానమనే అంధకారములో కూర్చున్న మానవుడా,
ఓ మనుషుడా, నేను ఎలాగా అలాగా అని ఎర్రవీగుతున్న ఓ మనిషి, ఒకసారి నీకు నీవే వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితం అంతా కూడా అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, యేసు ప్రభు వారిని పరిచయం చేసింది తెల్లోళ్ళు కాదండి. అలా అని భ్రమంలో బతుకుతున్నారు. యేసు ప్రభు వారిని పరిచయం చేసింది తెల్లోళ్ళు కాదు. యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. ఆయన అసలుకి ఎంత అనుమానం కలిగిన వ్యక్తి అంటే, తన కళ్ళారా చూస్తే గాని నమ్మడు. తనకి ఏదన్నా అనుమానం ఉన్నట్లయితే ఆయన ఆ యొక్క స్థలములో, అంటే యేసు ప్రభు వారు ఆ 3వ రోజున పునరుద్ధానం చెందాడు అని తన పక్కన స్నేహితులు చెప్పినా, తన సహోదరులు చెప్పినా, నేనైతే ఆ సందర్భంలో అక్కడ ఉన్నట్లయితే అసలు ప్రభువు వారా కాదని నా ఏళ్ళని ఆయన గాయాలలో ఉంచి నేను చూసేవాణ్ణి, అప్పుడు నమ్మేవాణ్ణి అని యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు త్రోమ మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి ఆ కేరళ రాష్ట్రానికి, కేరళలో మలయాళం, ఇక ఈ యొక్క కేరళ రాష్ట్రానికి వచ్చి దేవుని శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు కేరళ వచ్చి ఆ యొక్క ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడ కొందరు బ్రాహ్మణుస్ పుష్కర స్థానం కోనేటిలో వారు చేస్తూ అన్నారు, ఆ నీళ్ళని అలాగ తీసుకొని అలాగ దేవుని పేరిట అలాగ పోస్తూ ఉన్నారు. ఇదంతా కూడా త్రోమ యేసు ప్రభువు శిష్యుడు చూస్తున్నాడు. వారిని ఒక మాట అడిగాడు, భక్తి బాగానే ఉంది, కానీ మీరు చేస్తున్నారే ఆ యొక్క క్రమములో మీరు దోషుడితో నీళ్లు తీసుకున్నారు, అక్కడ ఏం కావాలో తెలుసండి, మీ దోషుడి నీళ్లు అక్కడ ఎలితి కనపడాలి. తర్వాత మీరు దేవుడు అనే పేరిట అలాగ పైకి పోశారు కదా, ఆ దోషుడి నీళ్లు అలాగనే పైకి వెళ్ళిపోవాలి, అది శక్తి అనని ఈ యొక్క యేసు ప్రభు వారి శిష్యుడు త్రోమ కేరళలో దేవుని గురించి ప్రకటన చేయటము, అక్కడ ఆ కోనేటిలో ఉన్నవారు, సరే మేము ఎప్పటి నుంచో ఇలాగ చేస్తున్నాము, మరి మీరు ఎలాగ చేస్తారో మాకు తెలియజేయమని అడిగినప్పుడు, అప్పుడు ఈ యొక్క త్రోమ ఆ కోనేటిలోకి వెళ్ళి దేవుని పేరిట ప్రార్థించి అక్కడ దోషుడి నీళ్లు తీస్తే ఆ దోషుడి నీళ్లు వెలితి కావాలి అని నీళ్ళకి ఆజ్ఞాయించి, అప్పుడు నీళ్లు లోబడి త్రోమ తీసిన దోషుడు వెలితి అక్కడ కనిపిస్తుంది. ఆశ్చర్యం. వీరు ఎన్నో రోజుల నుంచి ఈ బ్రాహ్మణులు ఆ కోనేటిలోకి వెళ్ళి దేవుని పేరిట పూజ చేస్తున్నారు. అయితే అక్కడ వెలితి కాల. తర్వాత తర్వాత దేవుని పేరిట ఈ నీళ్ళని అలాగ పైకి పోసినప్పుడు ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయాయి. ఆ దృశ్యాలు ఇప్పటికి కూడా కేరళలో మొదటిగా మార్పు చెందింది. యేసు ప్రభు వారిని నమ్ముకుంది ఎవరయ్యా అంటే, భారతదేశంలో ఫస్ట్ ప్రథముగా బ్రిటిష్ వాళ్ళు కాదు, అందరూ తెలియక అనుకుంటున్నారు. కానీ కేరళ రాష్ట్రానికి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు వచ్చి అక్కడ దేవుని గురించిన వర్తమానము వారికి చెప్పిన తర్వాత
సువార్త ప్రకటించిన తర్వాత ఆ కేరళ ఆ యొక్క రాష్ట్రములో ఆ యొక్క బ్రాహ్మణుస్ ఈ యొక్క కార్యాన్ని చూసి మనము చేస్తే పైకి పోలేదు, మనము చేస్తే గుంటలో ఎలితి కనపడలేదు, కానీ ఇది దేవుని యొక్క శక్తేనని ప్రథముగా కేరళలో వాస్తువులు బ్రాహ్మణులు యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు.